అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ పై విచారణ జరిగింది. కస్టోడియల్ డెత్ కేసులో సిట్ విచారణ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరిపించాలని పిటిషన్ వేశారు. ఈ క్రమంలో సీసీ ఫుటేజ్ కోసం జిల్లా కమిటీకి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది కోర్టు. విజయవాడ రెండవ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ పై విచారణ జరిగింది. కస్టోడియల్ డెత్ కేసులో సిట్ విచారణ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరిపించాలని పిటిషన్ వేశారు. ఈ క్రమంలో సీసీ ఫుటేజ్ కోసం జిల్లా కమిటీకి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, సిట్ విచారణ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరిపించాలని సాయి కృష్ణ తల్లి కోరినట్లుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ఏదైతే తన సాయి కృష్ణ విజయవాడకు సంబంధించిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసు తర్వాత హతమార్చిన విధంగా అయితే తన నిర్ధారణ అయిన నేపథ్యంలో సిఐ నాగరాజుకి రిమాండ్ విధించారు. ఈ క్రమంలోనే ఏదైతే హతమైన ఏదైతే సాయి కృష్ణ ఉన్నాడో అతను డెడ్ బాడీకి సంబంధించి ఇంతవరకు దానికి సంబంధించి వెలుగులోకి రాలేని నేపథ్యంలో ఏదైతే సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. సిట్ అధికారుల దర్యాప్తులో కూడా ఏదైతే సిఐ నాగరాజుకి రిమాండ్ విధించిన తర్వాత కూడా తన కొడుకు డెడ్ బాడీకి సంబంధించిన అంశం బయటికి రాని నేపథ్యంతో ఏదైతే రెండవ అడిషనల్ ఏదైతే మెట్రోపాలిటిక్ కోర్టులో అదే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ వేసింది. దానికి సంబంధించి పిటిషన్ పై అయితే ఈ రోజు విచారణ జరిగింది. అయితే దీనికి సంబంధించి కస్టోడియల్ డెత్ కేసులో సిట్ విచారణ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరపాలని విజయలక్ష్మి పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే సీసీ ఫుటేజ్ కోసం జిల్లా కమిటీకి నోటీసులు కూడా ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారించిన తర్వాత సీసీ ఫుటేజ్ కోసం జిల్లా కమిటీకి నోటీసులు కూడా కోర్టు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ కేసు విచారణ అయితే ఏదైతే ఈ నెల 29కి కూడా కోర్టు వాయిదా వేసింది. మొత్తంగా తన తల్లి ఏదైతే సాయి కృష్ణ తల్లి తన కొడుకు బాడీ కోసం గాని డెడ్ బాడీ కోసం గాని అదే విధంగా అస్థికలు లేకపోతే బూడిద అనేది మొదటి నుంచి కూడా ఆమె మొత్తుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అదే అంశాన్ని కోర్టు దృష్టిలో కూడా ఆమె చెప్పుకున్న పరిస్థితి అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతోనే ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఎందుకంటే ఒక హిందూ సంప్రదాయం అనే కాదు, అసలు ఒక మనిషి అన్నాక దీనికి సంబంధించి ఏదైనా అంశం చూసుకుంటే వారి సంప్రదాయాన్ని బట్టి చనిపోయిన మనిషికి సంబంధించిన అంశాలను వాళ్ళ కార్యక్రమాలు చేసుకునే విధంగా ఉంటుంది. అది ఎప్పుడు చనిపోయింది, ఆ చనిపోయిన తేదీని బట్టి వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటిది తనకి ఆ కొడుకుకి సంబంధించి చనిపోయాడు అనే నిర్ధారణ అయిన తర్వాత అసలు ఎప్పుడు కార్యక్రమాలు చేసుకోవాలి, ఎలా ఏంటి అనేది ఆమె ఒక పాపం అయోమయంలో శోక సంద్రంలో మునిగిపోయిన పరిస్థితి అయితే నెలకొందని అయితే చెప్పవచ్చు. కాబట్టే ఆమె ఇంకా తన కొడుకు డెడ్ బాడీ కోసం పోరాటం, లేదంటే ఆమె తన కొడుకు బూడిద అనే దానికోసమైనా నేను పోరాడుతూనే ఉంటాననే అంశం మీదే ఆమె ఇంకా ముందుకు వెళ్తున్నట్లు మనకు అర్థమవుతుంది. కనుక ప్రభుత్వం దీనికి సంబంధించి జ్యుడిషియల్ విచారణ జరపాలని కోర్టు ద్వారా ఆమె కోరుకుంటున్న నేపథ్యం అయితే మనకు అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. శివాని. Right. Thanks for the updates, Nageswar Rao.